ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేంద్రం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుందా సెంట్రల్లో? లేదంటే ఇండియా కూటమికి ఏమైనా అవకాశం ఉంటుందా? నరాలు తెగే ఉత్కంఠ ఒకవైపున కేంద్రంలో, మరోవైపున రాష్ట్రాల్లో. ఇక కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ సర్కారు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎవరికి మద్దతుగా ఉంటుంది రాబోయే కాలంలో? గెలిచినా ఓడినా వాళ్లకు కావాల్సింది, వాళ్ళతో నడవాల్సింది ఎవరు అని చూస్తే మాత్రం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమంగా కనబడుతున్న ఒక ఆప్షన్. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాబోయే జూన్ 4న ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి? ఎందుకు మళ్ళీ అధికారం ఎవరికి వరిస్తుంది? ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నమెంట్కే మళ్ళీ అధికారం వస్తుందా? లేదంటే కూటమితో జతగట్టిన చంద్రబాబు చెప్పిన మాటలకు నమ్మిరా ప్రజలు అనేది జూన్ 4న బయటకి సమాజానికి తెలుస్తుంది, ప్రజల దగ్గరికి రిపోర్ట్ వస్తుంది. కానీ ఈ రిపోర్ట్ అంతకుముందే ఎగ్జిట్ పోల్ జూన్ 1న బయటపడాల్సిన ఎగ్జిట్ పోల్ కీలక నాయకుల చేతిలో పడిందా? డెఫినెట్గా పడిందనే సమాచారం అందుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ రిపోర్టును చూసేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇక వీళ్ళే కాదు, కేంద్ర పెద్దలు బీజేపీకి సైతం ఎవరు ఏపీలో పగ్గాలు చేతపడతారు, మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి వరిస్తుంది అనేది వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిసిపోయిందట. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వెళ్తున్నారు. బహుశా అందుకేనేమో బీజేపీ కీలక నాయకులు ముఖ్యమంత్రి జగన్కు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవస్తున్నారా? డెఫినెట్గా 100కు 85% అవును అనే సమాధానమే వస్తుంది. మిగతా 10-15% మాత్రమే కూటమికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు తప్ప దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో ముఖ్య నేతలు, కీలక నేతలు లేరు అనే సమాచారం అందుతుంది. ఇక్కడ ఒక లెక్క చూద్దాం. వై జగన్ విన్ అగైన్ అనే దానిపై ఒక లెక్కను బయటకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగ్ విధానం, రూరల్, అర్బన్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పర్సంటేజ్లో బయటకు వచ్చి ప్రజలు ఓట్లు వేశారు గతానికి ఇప్పటికీ అన్న తేడాను ఒక్కసారి ఈ లెక్కల ద్వారా చూద్దాం. ఆ తర్వాత కేంద్రం అభినందించిన విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల ఫలితాలను చూసి కేంద్ర పెద్దలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారట. ఖచ్చితంగా తల దించాల్సిన పరిస్థితి కేంద్ర పెద్దలకు వస్తుందనే సమాచారం అయితే కీలకంగా అందుతుంది. ఈ సంచలన లెక్కలను ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా 2014, 2019, 2024 లెక్కలను చూద్దాం. మొత్తం 2014లో మొత్తం ఓట్లు పోలైనవి చూస్తే 2,87,00,000 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఎంత ఉన్నారు 2014 ఓట్లు అంటే 3,67,00,000 మంది ఓట్లుంటే ఇందులో కేవలం 2,87,00,000 మంది మాత్రమే ఓటు వేశారు. పోలైన ఓట్ల సంఖ్య 2014లో 2,87,00,000 అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే 78.41% అంటే 78.41% 2014 విషయం అండి ఇది. ఇక 2019 విషయానికి వస్తే 2019లో మొత్తం ఓట్లు 3,94,00,000 మంది ఓట్లు మొత్తంగా ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ఎంతరా అంటే 3,16,00,000 మంది ఓట్లు వేశారు. పోలైన ఓట్లు ఇవి 3,16,00,000. శాతం పర్సంటేజ్ చూస్తే ఒకసారిగా 79.77% పర్సంటేజ్ అంటే ఇక్కడ 2014, 2019కి ఓటు శాతం 1.36% పెరిగింది. పోలింగ్లో కూడా పెరుగుదల కనబడుతుంది. ఓటింగ్ శాతంలో కూడా మనకు స్పష్టంగా 1.36% ఆఫ్ ఓటింగ్ జనాలు పెరిగారు 2019లో కంపేర్ టు 2014లో. 2014లో 2,87,00,000 మంది ఓట్లు పోలైతే 2019లో మాత్రం 3,16,00,000 మంది ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 79.77 అంటే 1.36% కంపేర్ టు 2014 కన్నా 2019లో 1.36% అయితే ఇంక్రీజ్ అయితే అయింది ఓట్ షేర్. పోలింగ్ శాతం పెరుగుదల, పోలింగ్ పెరుగుదలనండి ఇది కేవలం. ఇక 2024 ప్రస్తుత ఎన్నికల పోలింగ్ ముగిసింది మే 13న. మరి ఈ మే 13న అసలు మొత్తం ఓట్లు ఎంత ఉన్నాయి, పోలైన ఓట్లు ఏంది, ఏ పర్సంటేజు గతానికి ఇప్పటికీ తేడా ఏంటి ఒక్కసారి గమనిద్దాం. ముందుగా 2024 ఎన్నికలు మే 13న జరిగాయి. కాస్తో కూస్తో చిన్న చిన్న అల్లర్లు పక్కన పెడితే పోలింగ్ పూర్తిగా చక్కగా జరిగింది. 4,13,00,000 మంది మొత్తం ఓట్లు ఉన్నారు 2024 వచ్చేసరికి. ఇక ఇక్కడ పోలైన ఓట్లు 2024 ఎన్నికల్లో మొన్న మే 13న జరిగిన పోలింగ్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 3,33,00,000 ఓట్లు పోలయ్యాయి మొత్తం. అంటే ఈ గతానికి ఏకంగా 2.09% పెరిగిందట. గతం 2019లో
3,16,00,000 మంది ఓట్లు వేస్తే ఈసారి మాత్రం 2024లో ఏకంగా 3,33,00,000 మంది ఓటు వేశారు వచ్చి 81.86. ఇది భారీ రికార్డ్. ఇక్కడే చాలా గ్రాఫ్ కనబడుతుంది. ఇంతటి గ్రాఫ్ పెరుగుదలకు గల కారణం ఏంటి? ఓటింగ్ ఈ స్థాయిలో పెరుగుదల అంటే మామూలు విషయం కాదు. 2019 కన్నా 2.09% పెరిగింది. అయితే ఇక రూరల్ ఓటింగ్ విషయానికి వద్దాం. ఇక రూరల్లో భారీగా ఓటింగ్ అయితే పెరిగింది అనేది మాత్రం చాలామంది చెబుతున్నమాట. మొదటి నుంచి అటు అధికార పార్టీకైనా ఇటు ప్రత్యర్థులకైనా రూరల్ ఓటింగ్ పైనే చాలా పెద్ద స్కెచ్ అయితే ఉండేది. ఇక్కడ చూస్తే పెరిగిన శాతం 2% నుంచి 7.53%, అంటే దాదాపుగా ఒక 64 నియోజకవర్గాల్లో 2% నుంచి 7.53%కు ఓటు పెరుగుదల కనబడుతుంది నియోజకవర్గాల్లో మాదిరిగా. ఇక 34 నియోజకవర్గాల్లో 1 నుంచి 1.99% పెరిగింది. ఇక 26 నియోజకవర్గాల్లో మాత్రం 0 నుంచి 1% మాత్రమే పెరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం 124 నియోజకవర్గాల్లో 0 నుంచి 7.53% ఓటు పోలైన ఓట్లలో పెరిగిన శాతం. ఇది అంతా కూడా నియోజకవర్గాల మాదిరిగా. ఇది రూరల్ ఓటింగ్ విషయానికి వస్తే అంటే ఏ స్థాయిలో రూరల్ ఓటింగ్ పెరిగిందో చూడండి. 0 నుంచి మొదలు పెడితే 7.53%, అంటే 0 నుంచి 1% ఉన్న నియోజకవర్గాలు ఎంతరా అంటే 26 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాలు అయితే 1 నుంచి 1.99, అంటే దాదాపు 2% పెరిగింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాం, గేమ్ చేంజింగ్. ఒక 64 నియోజకవర్గాలే గేమ్ చేంజ్ కాబోతున్నాయి. ఆ 64 నియోజకవర్గాల్లో ఎవరు వన్ సైడ్ విక్టరీ సాధిస్తారన్నది, ఆ 64 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక ఓటు శాతం భారీగా వస్తే మాత్రం భారీగా విక్టరీ విజయం ఖాయం. లేదు కూటమికి 64 నియోజకవర్గాలు పోతే కూటమి గెలుస్తుంది. ఇక్కడ 64 నియోజకవర్గాలు అనేది మెయిన్ హెడ్ఏక్గా మారింది. ఇక్కడ 64 రూరల్ ఓటింగ్. రూరల్ అంటే మహిళలు ఎక్కువ శాతం కూడా ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళు ఎటువైపు వేస్తారు ఓటు, ఎటువైపు వేసి ఉంటారు అనేదే ఇప్పుడు ప్రథమ ప్రశ్నగా మనం చూస్తున్నాము. ఇక రూరల్లో తగ్గినవి చూద్దాం. 19 నియోజకవర్గాల్లో రూరల్ ఓటింగ్ తగ్గింది. ఎంతరా అంటే 0 నుంచి 1.92% తగ్గినవి రూరల్లో. 2019 కంటే తగ్గినవి ప్రస్తుతం 2024, అంటే 2019 కన్నా దారుణంగా ఈసారి అయితే ఓటింగ్ తగ్గింది అనేది మాత్రం చెబుతుంది. అర్బన్ ఓటింగ్ పెరిగినవి ఒక్కసారి చూద్దాం. అర్బన్లో 0.31% నుంచి 13.48% అర్బన్లో ఓటింగ్ భారీగా పెరిగింది 27 నియోజకవర్గాలకు సంబంధించి. అంటే 27 నియోజకవర్గాల్లో 0.31% నుంచి 13.48% వరకు ఓటింగ్ భారీగా పెరిగింది. ఇక తగ్గినవి చూస్తే మాత్రం ఒక 5 నియోజకవర్గాల్లో 2.78% నుంచి 0.58%, అంటే భారీగా తగ్గిపోయింది ఒక 5 నియోజకవర్గాలు. ఏవేవిరా అంటే అందులో మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కొన్ని, కాకపోతే మనకి ఎగ్జాక్ట్గా అవే అని తెలియదు కాబట్టి మనము ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే విజయవాడ ఈస్ట్లో 13% ఓట్ శాతం పెరిగింది. ఇక్కడ కూడా గేమ్ చేంజర్, మొత్తం ఎవరు గెలుస్తారు అనేది కనబడుతుంది. సెంట్రల్ వెస్ట్ ఈ విజయవాడ అర్బన్ కానీ మొత్తం కూడా భారీగా ఓటు శాతం మద్దతుగా ఉంది. పెరిగిన ఓటు ఎవరికి లాభం అనేది ఇప్పుడు ఇంటికి నేరుగా అందాయి కాబట్టి, నేరుగా వాళ్ళ చేతికి పథకం అందింది, నేరుగా వాళ్ళ చేతికి స్కీములు అందాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ జగన్ వైపు ఉంటే మాత్రం 64 నియోజకవర్గాలు మొత్తం కూడా వన్ సైడెడ్గా విక్టరీగా జగన్కు పడే అవకాశాలు ఉన్నాయి. 64 నియోజకవర్గాలు అంటే దాదాపుగా జగన్కు 140 నుంచి 158 సీట్లతో మళ్ళీ తాను అధికారంలోకి రాబోతున్నాడు అన్న సమాచారం జగన్కు వచ్చింది కాబట్టి ఐప్యాక్లో జగన్ ఆ మాదిరిగా అంత కాన్ఫిడెన్స్గా చెప్పి వెళ్ళాడు అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు కానీ అనలిస్టులు కానీ చెప్తున్నమాట. రైట్, చూశారు కదా, పైన చెప్పిన ప్రతి లెక్క చాలా క్లుప్తంగా మేము సేకరించిందే పర్ఫెక్ట్ లెక్కనే. ఇది ఏదో మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికో ఏదో ఫేక్ లెక్కలు కాదు, అవన్నీ ఒరిజినల్ డేటా నుంచి సేకరించిన కీలక అంశాలే. అయితే ఇక్కడ కేంద్రం కూడా ముందస్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని, మళ్ళీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తాడని కేంద్రంకు తెలిసినప్పటికీ కూటమితో జతగట్టి చేసిందేమీ లేదు. ఫూల్స్గా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి, పూర్తిగా కుప్పగూలే పరిస్థితి, విశ్వసనీయత వాల్యూస్ పూర్తిగా కుప్పగూలే పరిస్థితి తప్ప మరొకటి కాదు. చంద్రబాబుతో జతగడితే వర్కౌట్ కాదు అని తెలిసినప్పటికీ ఆ పని చేశారు. అల్టిమేట్గా అదే ఫలితాన్ని రుచి చూశారు. ఏదేమైనా నమ్మిన వ్యక్తిగా, నిలబడ్డ వ్యక్తిగా జగన్ మంచి మార్కులు సాధిస్తూ ప్రజల గుండెల్లో ఒక చిరునవ్వుతో ముద్రించబడుతూ ముందుకెళ్తుంటే, ఏ చిరునవ్వు లేని తెలుగుదేశం పార్టీ కూటమి, ఏ హామీ నెరవేర్చుకున్న ఘనత లేని ఈ వీళ్లకు ప్రజానికం ఎందుకు మద్దతుంటారు, ఎందుకు ఓటేస్తారు అన్నది బహుశా ఇప్పుడు తెలిసినట్టుంది వీళ్ళకు.